హలో ఫ్రెండ్స్, ముంబై వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్ని మీలో చాలామంది చూసే ఉంటారు. మంచి హై స్కోరింగ్ గేమ్ అండ్ ముంబై ఈజీగా గెలిచేసింది థ్యాంక్స్ టు రోహిత్ శర్మ అండ్ రికల్టన్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. వీళ్ళ బ్యాటింగ్తో మ్యాచ్ అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. అయితే మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు ఇంకొకరి పర్ఫార్మెన్స్ కూడా నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. అదే కేకేఆర్ కెప్టెన్ అయిన అజింక్య రహానే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. 40 బాల్స్లో 5 సిక్స్లు 3 ఫోర్లతో 67 రన్స్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 167.50. నిజం చెప్పాలంటే రోహిత్ ఇంకా రికల్టన్ పర్ఫార్మెన్స్ కంటే అజింక్య రహానే బ్యాటింగ్ పర్ఫార్మెన్సే ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవడానికి ముందు అజింక్య రహానేని చాలామంది ట్రోల్ చేశారు. అజింక్య టెస్ట్ బ్యాట్స్మెన్ అని, ఐపీఎల్కి పనికిరాడని అదే పనిగా మీమ్స్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ క్రికెటర్స్ కూడా అజింక్య రహానేని క్రిటిసైజ్ చేశారు. కేకేఆర్ టీంలో వీక్ లింక్ ఏదైనా ఉందా అంటే అది అజింక్య రహానే కెప్టెన్సీ అని చెప్పి ఎక్స్ సిఎస్కే క్రికెటర్ బద్రీనాథ్ అన్నాడు. కానీ ఫస్ట్ మ్యాచ్లో తను ఆడిన పర్ఫార్మెన్స్తో అజింక్య రహానే అందరి నోర్లు మూపించాడు. క్రికెట్ అనేది ఒక క్రూయల్ గేమ్. ఇన్ఫ్యాక్ట్ క్రికెట్ చూసేవాళ్ళు ఇంకా కాస్త క్రూయల్గా ఉంటారు అనుకోండి. నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే, వాళ్ళ అభిమానం కాస్త క్రూయల్గా ఉంటుందని. వాళ్ళు ఒకసారి ఒక ప్లేయర్ మీద ఏదైనా ముద్ర వేశారంటే చాలు, ఇంకా ఆ ప్లేయర్ని దానికే అంకితం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అజింక్య రహానేని తీసుకోండి. అతన్ని ఒక టెస్ట్ బ్యాట్స్మెన్, ఐపీఎల్కి పనికిరాడని చెప్పి ముద్ర వేశారు. కానీ ఇప్పుడు అదే అజింక్య రహానే అందరి నోర్లు మూపించాడు. ఈరోజు వీడియోలో ఐపీఎల్కి పనికిరారు అని ముద్రపడి ఆ ముద్రని తమ పర్ఫార్మెన్స్తో చెరిపేసుకున్న కొంతమంది లెజెండ్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. అనిల్ కుంబ్లే స్పిన్ బౌలరే, కానీ బాల్ని ఎక్కువగా స్పిన్ చేసే బౌలర్ అయితే కాదు. నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా. అనిల్ కుంబ్లేని జంబో అని చెప్పి పిలిచేవాళ్ళు. ఎందుకంటే ట్రెడిషనల్ స్పిన్నర్ లాగా బాల్ టర్న్ మీద కాకుండా కుంబ్లే బౌలింగ్ పేస్ అండ్ బౌన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎటువంటి పిచ్ మీదైనా కానీ బౌన్స్ రప్పించడం కుంబ్లే స్పెషాలిటీ. అందుకే అనిల్ కుంబ్లేని జంబో అని చెప్పి పిలిచేవారు. ఆ పేస్ అండ్ బౌన్స్తోనే టెస్ట్లో ఇండియా తరపున 619 వికెట్లు తీసి ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. అయితే కుంబ్లే పేస్ అండ్ బౌన్స్ టెస్ట్ క్రికెట్కి సరిపోతుంది, కానీ ఐపీఎల్ లాంటి లీగ్లో సెట్ అవుదని చెప్పి అందరూ కుంబ్లేని లైట్ తీసుకున్నారు. కానీ కట్ చేస్తే కుంబ్లే ఐపీఎల్ లెజెండ్స్లో ఒకటిగా నిలిచాడు. ఒక రిటైర్డ్ టెస్ట్ ప్లేయర్ ఏం చేస్తాడులే అని అనుకున్న వాళ్ళందరినీ షాక్ చేస్తూ ఆర్సీబీని 2009 ఫైనల్స్కి తీసుకుని వెళ్ళి ఆల్మోస్ట్ కప్పు గెలిచినంత పనిచేశాడు. 2009 సీజన్లో ఆర్సీబీ తన కెప్టెన్గా కెవిన్ పీటర్సన్ని అపాయింట్ చేసింది. అయితే ఆర్సీబీ ఆడిన మొదటి 6 మ్యాచెస్లో 4 మ్యాచ్లు ఓడిపోవడంతో కెప్టెన్సీని కుంబ్లేకి అప్పగించారు. కుంబ్లే ఒక రిటైర్డ్ టెస్ట్ ప్లేయర్. అతను ఆర్సీబీ తలరాతని ఏం మారుస్తాడులే అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ టెస్ట్ అయినా, టీ20 అయినా, వన్డే క్రికెట్ అయినా స్కిల్ అనేది ఎక్కడైనా ఒకటే అని చెప్పి అనిల్ కుంబ్లే ప్రూవ్ చేశాడు. టీ20స్లో కూడా టెస్ట్ క్రికెట్ ఫీల్డింగ్ని సెట్ చేసి మైండ్ గేమ్ ఎంత ఇంపార్టెంటో ప్రూవ్ చేశాడు. ఆ టైంలో పవర్ ప్లేలో స్పిన్నర్ని బౌలింగ్ వేయించడానికి కెప్టెన్స్ భయపడుతూ ఉంటే కుంబ్లే మాత్రం స్వయంగా తను పవర్ ప్లేలో బౌలింగ్ వేయడానికి వచ్చాడు. డెక్కన్ ఛార్జర్స్తో ఆడిన ఫైనల్ మ్యాచ్లో కూడా భీకరమైన ఫామ్లో ఉన్న యాడమ్ గిల్క్రిస్ట్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత టోర్నమెంట్లో కన్సిస్టెంట్గా ఆడుతున్న రోహిత్ శర్మను కూడా అవుట్ చేశాడు. బ్యాటింగ్ ఫ్లాప్ అవడంతో ఆర్సీబీ ఫైనల్ అయితే ఓడిపోయింది, కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం కుంబ్లేకే దక్కింది. ఐపీఎల్ హిస్టరీలో ఫైనల్ ఓడిపోయిన కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకోవటం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పటివరకు ఈ రికార్డు బ్రేక్ అయితే అవ్వలేదు. క్రికెట్లో స్కిల్స్ ఉంటే ఏ ఫార్మాట్నైనా ఏలొచ్చు అని చెప్పి అనిల్ కుంబ్లే ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్. నేను ఇష్టపడే క్రికెటర్స్లో రాహుల్ ద్రావిడ్ కూడా ఒకడు. బట్ టు బి ఫ్రాంక్, ఐపీఎల్ ఆక్షన్లో ద్రావిడ్ పేరు వినిపించినప్పుడు రాహుల్ ద్రావిడా టీ20 క్రికెట్లోనా అని చెప్పి అనుకున్నాను. నేనే కాదు, నాతో పాటు చాలామంది కూడా ఇదే అనుకుని ఉంటారు. టెస్ట్ మ్యాచ్ల్లో 200 బాళ్ళు 250 బాళ్ళకి సెంచరీ కొట్టే ద్రావిడ్, అలాగే సింగిల్ కోసం 40 బాల్స్ తీసుకున్న వ్యక్తి, ది వాల్ అని గొప్పగా పిలిచే మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ టీ20 క్రికెట్ ఎలా ఆడతాడు? ద్రావిడ్ సూపర్ పవరే పేషెన్స్. కానీ టీ20 క్రికెట్లో పేషెన్స్ అనేది క్రైమ్ కదా, అండ్ క్రైమే ద్రావిడ్ని ముంచేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అదంతా కూడా రాంగ్ అని చెప్పి ద్రావిడ్ ప్రూవ్ చేశాడు. ద్రావిడ్ ఆ పేషెన్స్తోనే ఐపీఎల్ ఆడాడు. 89 మ్యాచెస్లో 2177 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరపున ద్రావిడ్ ఆట ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉండేదంటే ర్యాష్ షాట్స్ ఉండవు, స్లాగింగ్ ఉండదు, ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్, కవర్ డ్రైవ్స్. తన స్టైల్ని మార్చకుండా టీ20 క్రికెట్ని అడాప్ట్ చేసుకున్నాడు ద్రావిడ్. క్రిటిక్స్ అంతా కూడా ది వాల్ వాస్
టూ స్లో ఫర్ T20 అని చెప్పి అన్నారు. కానీ సరిగ్గా కట్టిన వాల్ ఏ తుఫాన్ అయినా సరే తట్టుకుంటుంది. అది T20 తుఫాన్ అయినా సరే అని ద్రావిడ్ ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ షేన్ వార్న్. ఇయర్ 2000 IPL ఫస్ట్ సీజన్. ఫ్రాంచైజెస్ అన్నీ కూడా స్టార్ ప్లేయర్స్ని కొనుక్కుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అసలు ఎప్పుడు చూడని మొహాల్ని కొనుక్కుంది. అండ్ అందరూ సచిన్, గంగూలీ, సెహ్వాగ్ లాంటి ఇండియన్ స్టార్ ప్లేయర్స్ని కెప్టెన్గా చేస్తే రాజస్థాన్ రాయల్స్ మాత్రం రిటైర్ అయిన షేన్ వార్న్ని కెప్టెన్గా తీసుకొని వచ్చింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ 38 ఏళ్ల వార్న్ తన స్పిన్తోనే కాదు కెప్టెన్సీతో కూడా మ్యాజిక్ చేశాడు. అందరినీ షాక్ చేస్తూ ఇనాగురల్ IPL సీజన్ని రాజస్థాన్ రాయల్స్కి అందించాడు. తను పనికిరాడు అని చెప్పన్న ఫార్మాట్ని ఫస్ట్ అటెంప్ట్లోనే షేన్ వార్న్ గెలిచి చూపించాడు. అంతేకాదు షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్కి ఆడే ముందు వాళ్ళతో ఒక డీల్ కూడా చేసుకున్నాడు. యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ షేన్ వార్న్ని జస్ట్ కెప్టెన్గా మాత్రమే చేయలేదు, ఫ్రాంచైజీలో ఎక్స్ట్రా బాధ్యతలు కూడా అప్పగించారు. సో షేన్ వార్న్ తన శాలరీతో పాటు ఫ్రాంచైజీలో 0.75% స్టేక్ని తీసుకున్నాడు. తను ఆడిన 4 సీజన్స్ తర్వాత అతని స్టేక్ వాల్యూ 3%కి చేరుకుంది. ఆ టైంలో తను తీసుకున్న స్టేక్ వాల్యూ ఏదైతే ఉందో అది తక్కువే. కానీ 18 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఆ స్టేక్ వాల్యూ వచ్చేసి 460 కోట్ల రూపాయలు. షేన్ వార్న్ చనిపోయాడు కాబట్టి ఆ 450 కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తాయి. IPLలో పనికిరాడు అనుకున్న షేన్ వార్న్ IPLలో తొలి కప్ని గెలవడంతో పాటు IPLలో ఏ ప్లేయర్ కూడా సంపాదించినంత అమౌంట్ని తను సంపాదించాడు. చెప్పాలంటే ఈ లిస్ట్లో ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. వాళ్ళ మీద మనం పార్ట్ 2 చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.